తెలంగాణ సమాజం అనుకోకుండా ఎట్లనో పొరపాటున ఏదో చూద్దాం విని ఒకసారి అని చెప్పి అవకాశం ఇస్తే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులల్లా అతి తెలివి తక్కువ అతి పనికిమాలిన ముఖ్యమంత్రుడు అంటే రేవంత్ రెడ్డి. ఇప్పుడు అందరు ప్రజలు చూస్తున్నారు, వీడు ఏదో చేస్తాడు అనుకొని చేస్తే నీ అమ్మ 2,000 రూపాయలు పింఛను 4,000 అనుకొని పుసుకుని చేస్తే 2,000 రూపాయలు పింఛను 2 నెలలకి పత్తలేదు. ఇలాంటి దౌర్భాగ్యాన్ని భరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా నీటో గీటో జర దయచేసి నువ్వో మీ రాహుల్ గాంధీ కొంచెం ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే నువ్వన్నటువంటి మాటనే నువ్వేదైనా కథమైపోతే కనీసం తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉంటారు. నాయన రేవంత్ రెడ్డి ఆలోచించు, మంచి ఆలోచన ఇది. కనీసం ఆ సందర్భంగానన్నా తెలంగాణ ప్రజలకు పట్టినటువంటి పీడ విరగడవుతుంది. ఒకసారి మాట్లాడే ముందు నిరుద్యోగుల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ చదువుకున్న గురించి కానీ నువ్వు సన్యాసాన్ని మాడుతున్నావు, నువ్వురా సన్యాసం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మెలిగి వాళ్ళు చేసినటువంటి ప్రధానమైన డిమాండ్ని గమనంలోకి తీసుకొని రేపటి నుంచి ఆల్ టికెట్ ఇచ్చి తీరుతా అని చెప్పేసి మొండిగా వ్యవహరించకుండా ప్రజల పక్షాన్ని ఆలోచించి డిఎస్సిని వాయిదా వేయాలని చెప్పేసి మా నిరుద్యోగ పక్షాన హృదయపూర్వకంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.